అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. అప్పటికి అరగంట నుంచి దిండులో తలదాచుకుని ఎక్కెక్కేడుస్తున్న విరజ అనుకోకుండా తెలిసిన చేదైన కార్చిచ్చులాంటి నిజం ఆమెను అతలాకుతలం చేసేస్తుంది. అకస్మాత్తుగా తెలిసిన ఆ నిజం విద్యుదాఘాతమై పక్షికోన లాంటి ఆమె హృదయాన్ని దహించి వేస్తుంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 4 రోజుల క్రితం అనుకోకుండా అమీర్పేటలో షాపింగ్ చేస్తుంటే కలిసింది కౌసల్య, తన మేనత్త కూతురు. శ్రావణ శుక్రవారం రోజున తన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉందని సాయంత్రం పేరంటానికి వచ్చి ప్రసాదం వాయనం తీసుకుని వెళ్ళమని ఆప్యాయంగా ఆమె ఆహ్వానించటంతో ఈరోజు సాయంత్రం మారేడుపల్లి వెళ్ళింది తను పేరంటానికి. చాలామంది ఆడవాళ్లు అక్కడికి వచ్చారు. కొంచెం కొంచెంగా హాలంతా నిండిపోయారు. వారిలో రజని అనే అమ్మాయి విరజను ఎంతగానో ఆకట్టుకుంది. చక్కటి శ్రావ్యమైన కంఠస్వరంతో అమ్మవారి పాటలు పాడి ఆహ్వానితులు అందరినీ ఆకట్టుకుంది. ఎంతగానో అలరించినటువంటి రజనితో తాను కూడా సంగీత ప్రియురాలు కావటం వలన స్నేహంగా మాట్లాడుతూ అలాగే కూర్చుండిపోయింది. విరజ కౌసల్య ఇచ్చిన ప్రసాదం తిని కాఫీ తాగి పసుపు కుంకుమ తాంబూలం తీసుకొని బయలుదేరతాను అని అక్కడి నుంచి లేచింది. విరజ, కొంచెం ఆగవే, భోజనం చేసి వెళ్ళు అని కౌసల్య చెబుతున్నా మళ్ళీ వస్తాలే వదినా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అని అంటూ బయటపడింది. ఆమె వెనకాలే వచ్చిన రజని, విరజగారు, ఈ పక్కనే మా ఇల్లు, మా ఇంటికి కూడా వచ్చి ఒక్క నిమిషం కూర్చొని తాంబూలం తీసుకొని వెళ్ళండి అని కోరింది. శుక్రవారం పూట ముత్తైదువ కోరికను కాదనలేక వాళ్ళింటికి వెళ్ళింది. ఆదరంగా రండి రండి, ఇదే మా ఇల్లు, స్వాగతం మీకంటూ ఫ్లాట్ తలుపు తాళం తెరుస్తూ చిరునవ్వుతో ఆహ్వానించింది రజని. విరజని సోఫాలో కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి ఇప్పుడే వస్తాను అని అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. ఆ ఇల్లంతా చక్కగా సర్దుకొని ఉంది రజని. అల్మరాలో పుస్తకాలు సీడీలు ఎంతో పొందికగా సర్దబడి ఉన్నాయి. షోకేస్లో పక్కనే బల్ల మీద వాజ్లో అరవిరిసిన తాజా పూలు, హాలంతా చక్కటి అగరవత్తుల పరిమళం, వీధి గుమ్మానికి అందంగా అలంకరించినటువంటి పూల తోరణాలు, మామిడాకుల తోరణాలు, ఇంటి ముందు పెయింట్ చేసిన రంగురంగుల ముగ్గులు. ముగ్ధురాలైన విరజ హాలంతా కలియ చూస్తూ షోకేస్లో కనపడుతున్న ఫోటో ఫ్రేమ్ని చూస్తూనే సర్పద్రష్టలా ఆగిపోయింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. గుండె క్షణమాగిపోయి మళ్ళీ కొట్టుకోసాగింది. పైన ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతున్నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ ఫోటోలో రజనీ పక్కన చిరునవ్వులు చిందిస్తూ రాకేష్. మంచినీళ్లు తీసుకోండి అని అంది విరజ. రజని అందించిన నీళ్లు అందుకుని గటగటా తాగేసింది. ఎంతో నిస్త్రాణంగా అనిపిస్తున్నా కూడా గొంతును సవరించుకుంటూ మీ వారా అని అంది ఫోటోని చూపిస్తూ. అవునండి, పేరు రాకేష్, మా పెళ్ళై 2 సంవత్సరాలైంది. ఒక బాబు మాకు. మొన్ననే ఏడాది నిండింది. అమ్మా నాన్నలకు నేనొక్కదాన్నే సంతానాన్ని కావటంతో ఎంతో గారాబంగా పెంచారు. బాబుని సరిగ్గా పెంచలేనేమో అని మా అమ్మ వాణ్ణి తనతో పాటు తీసుకుపోయింది. ఆ ఊరిలోనే ఉంటారు. ఇక్కడ మేమిద్దరమే ఉంటాం. మీ వారేం చేస్తారు? ఏదో టూర్లో ఉద్యోగం అండి. వారానికి 3 రోజులు టూర్లే ఉంటాయి. ఆయనకి అదొక్కటే సమస్య, కానీ చాలా మంచివారు. నేనంటే ప్రాణం ఆయనకి. ఇంట్లో ఉన్నంతసేపు నన్నసలు వదలరు సుమండి అని అంటూ నా కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. ఈ అపార్ట్మెంట్ని ఈ మధ్యనే కొనుక్కున్నాము. మా అమ్మ వాళ్ళిచ్చిన డబ్బుకి 2 లక్షలు తక్కువైతే ఎవరో స్నేహితుల దగ్గర డబ్బు తెచ్చి కట్టేసి నా పేరు మీద రిజిస్టర్ చేయించారు. మనసు అవమాన భారంతో ఉక్రోషంతో కుమిలిపోయింది రజీ. రాకేష్ స్వరం తన చెవుల్లో శేషమై మోగినట్లుగా అయింది విరజకి. మానసికంగా ఎంతో బలహీనంగా అనిపించసాగింది. ఎలాగో శక్తిని కూడదీసుకుంటూ సరే, చాలా సమయం అయిందండి, మరిక నేను బయలుదేరతాను అని అంటూ లేచి నిలబడింది. బొట్టు పెట్టి వాయనం ఇచ్చి ఎప్పుడైనా తీరికగా మళ్ళీ రావాలి అని గుమ్మం వరకు వచ్చి సాగనంపింది. రజని ఆటోలో ఎలా ఎక్కి కూర్చుందో, ఎలా ఇంటికి వచ్చి పడిందో తనకి తెలియనే లేదు. ఇంటికి రాగానే చీరైనా మార్చుకోకుండా మంచం మీద పడి గుండె లవిసేలా ఏడవసాగింది. విరజ చిన్నతనంలోనే
తల్లిదండ్రులను కోల్పోయిన నీరజను, విరజను వారి బాబాయ్ గోపాలరావు గారు, ఆయన భార్య రాధమ్మ గారు తమ పిల్లలతో సమానంగా పెంచి పెద్ద చేశారు. డిగ్రీ వరకు చదివించటమే కాకుండా పెద్దమ్మాయి నీరజకు మంచి డాక్టర్ సంబంధం రావటంతో పెళ్లి కూడా చేసేశారు. అప్పటికే విరజ చదువుకు పూర్తి కాలేదు. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా అక్కయ్యను పెళ్లి చేసుకున్న బావ మాధవ్ బాబాయ్ భారాన్ని తగ్గించటానికి దేవుడిలా కనిపించాడు విరజకి. తాను కూడా కట్నం తీసుకోని వాడినే పెళ్లి చేసుకోవాలి అని అప్పుడే గట్టి నిర్ణయం తీసుకుంది. చదువు పూర్తయ్యేసరికి మాధవ్కి అమెరికాలో నుంచి మంచి ఉద్యోగ అవకాశం రావటంతో నీరజని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విరజ చదువయ్యేసరికి తమ్ముళ్ళు ఇద్దరు కాలేజీలో చదువులకు వచ్చారు. మంచి ఉద్యోగం సంపాదించి ఎలాగైనా సరే వాళ్ళని పెద్ద చదువులు చదివించాలి అని నిర్ణయించుకున్న విరజ ఉద్యోగ అన్వేషణలో పడింది. తన తండ్రి భారాన్ని, బాధ్యతలను పంచుకోవాలి అని ఆమె అర్థం చేసుకున్నట్లుగానే ఆ భగవంతుడు కూడా సిటీలో ఆమెకు మంచి జాబ్ వచ్చేలా అనుగ్రహించాడు. పెరిగిన ఊరిని, తల్లిదండ్రుల వంటి పిన్ని బాబాయిలను వదిలి వెళ్ళటానికి ఆమెకు బాధగానే ఉన్నా తప్పనిసరిగా నగరానికి ప్రయాణమై వచ్చి ఉద్యోగంలో చేరిపోయింది. ఆమె జీవితం అక్కడే హఠాత్తుగా ఒక అనూహ్యమైన మలుపును తిరిగింది. రాకేష్ దగ్గర అసిస్టెంట్గా వేశారు విరజను. ఎప్పుడు ఎంతో సీరియస్గా ఉండే రాకేష్ అంటే భయంగా బెరుకుగా ఉండేది విరజకి. స్వతహాగా ఆమె సౌమ్యురాలు, తెలివిగల పిల్ల కావటంతో పనిభారం ఎక్కువగానే ఉన్న ప్రతి పనిని శ్రద్ధగా నేర్చుకుని చక్కగా చేసేది. విరజది చూపు తిప్పుకోలేనంత అసామాన్యమైన సౌందర్యం, అందమైన సౌష్ఠవంతో పాటు పాల గులాబీ రేకులను కలిపి నూరినట్లుగా ఉండే మోము ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, ఎత్తైన తలకట్టు, అందరినీ ఆకట్టుకునే చిరునవ్వు, ముఖం ఆమె యొక్క అదనపు ఆకర్షణలు. కొన్ని రోజులు గడిచిన తర్వాత సిస్టమ్ మీద పనిచేసుకుంటున్న విరజకు అప్పుడప్పుడు తనని ఎవరో గమనిస్తున్నారు అనే భావన కలిగి తల తిప్పి చూస్తే అప్పటి వరకు ఆమెనే కన్నార్పకుండా చూస్తున్న రాకేష్ గబుక్కున తల తిప్పుకునేవాడు. మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత తన చూపులు మెత్తగా గిలిగింతలు పెడుతున్నట్లుగా తోచి మదిలో చిత్రమైన పులకింతలు రేగసాగాయి. ఒకరోజు ఆమె మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. శ్వేతవర్ణపు వస్త్రాలలో మల్లె పువ్వులా ఎంత బాగున్నావు, మంచు వెన్నెల తొరక భువిపైన జారిపడినట్లుగా రాకేష్ చురుగ్గా అన్నాడు. రాకేష్ వైపు చూస్తూ అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నట్లుగా తోచేసి సిగ్గుతో చూపులు తిప్పుకుంది విరజ. అది మొదలు ఆమె ఫోన్కి ప్రతిరోజు సందేశాల వర్షం వచ్చేది. అరే, నీ జడలో ఎర్ర గులాబీ ఎందుకు? నువ్వే పూలతోటవి కదా, నీకెందుకమ్మా గులాబీలు? మంచి గంధం సిగ్గుపడుతుంది తెలుసా? నీ దేహపు ఛాయ ముందు తాను వెలవెల పోతున్నందుకు నిన్ను పూలవనమని పిలవనా? నీ మేని పరిమళం అలాంటిది మరి. సృష్టిలో సౌందర్యమంతా ఒక్కచోటే రాశిలా పోశాడా ఆ దేవుడు? ఆహా, ఏమందం! మాటలకందనిది నీలో ఎన్ని హరివిలులు! నీ కంటి మెరుపుల్లో, నీ చెంప ఎరుపుల్లో, నీ పళ్ళవరస తెలుపులో, నీ మెడవంపులో, నీ పాద పద్మాలలో జలపాతమైన నీ సౌందర్యం అలా అలా జాలువారుతుంటే మతి భ్రమించి నిలుచున్న వెర్రివాడినై నీ ముందు నేనెలా? రాకేష్ తనను ప్రేమిస్తున్న విషయం ఆమెకు అర్థమైంది. విరజ మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది. మదిలో తనకలాంటి భావమే కలగటం వలన త్వరలోనే తనతో పెళ్లి ప్రస్తావన తేవటంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది విరజ. తన ఆర్థిక పరిస్థితులతో అటు బాబాయ్ స్థితిగతులు, తన ఆదర్శం విషయం కూడా చెప్పి వరకట్నం ఆశించవద్దని రాకేష్ని కోరింది. తనకు కట్నమంటే పడదు, కానీ తన తల్లిదండ్రులు డబ్బు మనుషులు కాబట్టి లక్షల్లో కట్నాన్ని ఆశిస్తారు కనుక ముందుగా రహస్య వివాహం చేసుకుని కొన్నాళ్ళయ్యాక పెళ్లి విషయాన్ని వెల్లడి చేస్తే వాళ్ళేమీ చెయ్యలేరని ఆమె నొప్పించడానికి ఎంతగానో ప్రయత్నించాడు. పిన్ని బాబాయిలకు, అక్క బావలకు చెప్పకుండా వివాహం చేసుకోవటానికి మనస్కరించకపోయినా సరే అప్పటికి రాకేష్ చెప్పినది సహేతుకంగా అనిపించటంతో అతను చెప్పిన దానికి అంగీకరించింది ఆమె. దైవ సన్నిధిలో వారి వివాహం సింపుల్గా జరిగిపోయింది. ఒక అపార్ట్మెంట్ని అద్దెకి తీసుకుని కొత్త కాపురాన్ని ప్రారంభించారు.
విరజపై ఎంతో ప్రేమ కురిపించాడు రాకేష్. హృదయంలోనే మమతనంతా రంగరించి రాజీ అని పిలిచేవాడు. అతని సహచర్యంలో రోజులు క్షణాల్లా మధురాతి మధురంగా గడిచిపోతున్నా సరే లోపల తన వారికి తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు విరజకు చాలా దిగులుగా అపరాధ భావన కలుగుతూ ఉండేది. పెళ్ళైన 10 రోజులకే మరొక మంచి కంపెనీలో రెట్టింపు జీతంతో ఉద్యోగం దొరికింది రాకేష్కి. తాను కూడా తమ కంపెనీలో రిజైన్ చేసేసి అతని కంపెనీలోనే ఉద్యోగానికి ప్రయత్నిస్తాను అని విరజ అంటే తను కొంతకాలం నిలదొక్కునేంత వరకు ఓపిక పట్టమని చెప్పాడు రాకేష్. అయితే కొత్త ఉద్యోగం మార్కెటింగ్కి సంబంధించింది కావటంతో టూర్లు ఎక్కువగా ఉంటాయంటూ వారానికి 2 సార్లు మాత్రమే ఇంటికి రావటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇంటికి రాగానే సడన్గా డబ్బు అవసరమని 2 లక్షల రూపాయలు అత్యవసరంగా కావాలి అని విరజనడిగాడు రాకేష్. తన బ్యాంకు ఖాతాలో డబ్బున్నమాట నిజమే, అయినా దాని మీద తనకి ఎలాంటి హక్కులు లేవని, తన తమ్ముళ్ళ చదువుల కోసం దాచి ఉంచారని, పెద్ద తమ్ముడు ఇంజనీరింగ్ సీట్ కోసం ఏ క్షణంలోనైనా సరే దాన్ని డ్రా చెయ్యాల్సి రావచ్చని చెప్పింది విరజ. అయితే తనకు బాగా కావలసిన స్నేహితుడొకడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడని, అర్జెంటుగా ఆపరేషన్ చేయటం కోసం ఆ డబ్బు కావాలని, మళ్ళీ నెల రోజుల్లోగా తిరిగి ఇచ్చేస్తాను అని మరీ అడుగుతుంటే ఇక కాదనలేక అయిష్టంగానే ఆ డబ్బుకు చెక్ రాసిచ్చింది విరజ. మరుసటి రోజే దాన్ని క్యాష్ చేసుకున్నాడు రాకేష్. తాను తల్లి కాబోతున్నాను అన్న విషయం గ్రహించగానే ఆమె ఆనంద సాగరంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా సంబరంగా భర్తకి చెప్పి తన బాబాయ్ వాళ్ళకి సంగతిని మొత్తం వివరించి చెప్పి బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళమనగానే రాకేష్ ముఖం వివర్ణమైంది. ఇప్పట్లో పిల్లలు కలగటం తనకసలు ఇష్టం లేదని, గర్భస్రావం చేయించుకోమని ఆమె పైన ఒత్తిడి తెచ్చాడు. విరజ అందుకు అంగీకరించకపోవటంతో కోపంగా అరిచి ఇంట్లో నుంచి ఒకరోజు వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయటం లేదు. వారం రోజులు గడిచాయో లేదో ఇదిగో ఈ సంఘటన జరిగింది. తన భర్త రాకేష్ ఇప్పుడు ఇలా కొత్తగా పరిచయమయ్యాడు. మరో ఇంటికి రజనికి భర్తంటే కేవలం తన అందం మీద మోజుతో, తన డబ్బు మీద ఆశతో వివాహితుడై ఉండి కూడా తనను వివాహం చేసుకున్నాడు రాకేష్. ఈ విషయం బయటపడుతుందని రహస్యంగా సాక్షులు ఎవరూ లేకుండా చూసి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అతన్ని తానెంత గుడ్డిగా నమ్మింది, ప్రాణప్రదంగా ప్రేమిస్తే నమ్మించి గొంతు కోశాడు. అతన్ననటం ఎందుకులే, తన వివేకం విచక్షణ ఏమైపోయాయి? 4 మెసేజుల్లో సెల్ఫోన్ల ద్వారా పంపించగానే మైమరచిపోయి తన జీవితాన్ని అతని చేతిలో పెట్టేసింది. ప్రేమ గుడ్డిదన్న విషయాన్ని చక్కగా రుజువు చేసింది. రాకేష్కి పెళ్ళై 2 ఏళ్లైంది. చక్కటి చుక్కలాంటి భార్య, సంవత్సరం వయసున్న పిల్లవాడు ఉన్నాడు. అయినా అతనికి అదేం బుద్ధి? ఆవిడని ఎంతో ప్రేమగానే చూసుకుంటున్నాడంట కదా. రాజీ అంటూ క్షణమైనా వదలడట. ఆ పిలుపుతోనే తన మతిని పోగొట్టాడుగా. తన డబ్బును తీసుకుపోయి ఆమెకు ఫ్లాట్ కొనిచ్చాడు. తనని ముంచేయటానికి అతనికి మనసెలా వచ్చింది? అతని మాటలను గుడ్డిగా నమ్మి పెళ్లికి ముందు కనీసం ఆఫీసులో లేడీ కొలీగ్స్తో కూడా తానొక మాట కూడా చెప్పలేదు తన పెళ్లి గురించి. అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలి అన్న ఆలోచన కూడా రాలేదు. ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించిందో తనకే అర్థం కావటం లేదు. తరతరాలుగా జరుగుతున్న దోపిడీనే ఇది. ఈనాడు తనకే జరిగింది. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? అసలు రాకేష్కి రెండో భార్యగా సమాజం తాను వేలెత్తి చూపటం అనే విషయాన్ని తన మనసు సుతారము అంగీకరించడం లేదు. అలా అని అతడు చేసిన మోసాన్ని, అన్యాయాన్ని కూడా సహించి ఊరుకోలేదు. ఇంకా నయమే, అతని మాటలు విని కడుపులో పెరుగుతున్న అంకురాన్ని మొగ్గలోనే తుంచేయలేదు. తనకు తన బిడ్డ కావాలి. ఆప్యాయంగా పొట్టని నిమురుకుంది. ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తల ఒకసారి పంకించి మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది విరజ. వారం రోజుల తర్వాత లోపలికి అడుగు పెడుతున్న విరజను చిరునవ్వుతో ఆహ్వానించింది లాయర్ మధుర. కళావిహీనమైన ముఖంతో ఆమె ఎదురుగా వచ్చి కూర్చుంది విరజ. నేను రాకేష్ని కలిసి మాట్లాడాను. మొదట అసలు నువ్వెవరో తెలియదని, నీతో తనకసలు పరిచయమే లేదని బుకాయించాడు.
మీ పెళ్లికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో, ఫోటోలు వీడియోలు లేకపోవటం వలన అంత ధైర్యంగా తప్పించుకోవాలి అని చూశాడు. మధుర చెబుతూ ఉంటే బాధగా తల పంకించింది. కానీ నేనతని భార్య సమక్షంలోనే అతన్ని గట్టిగా బెదిరించాను. నువ్వు అతనిపైన కేసు పెడతావని గట్టిగా హెచ్చరించాను. బ్యాంకు చెక్కు మీద తన సంతకం ఉందని, ఆ రుజువు చాలని, ఒక ఆడపిల్ల జీవితంతో నువ్వు ఆడుకున్నందుకు తగిన శిక్ష పడేలా చేస్తానని, ఇంకా రుజువులు కావాలంటే DNA పరీక్ష ద్వారా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతనే తండ్రి అని రుజువు చేయిస్తాను అని అన్నాను. అదిగో అప్పుడొచ్చాడు అతను మన దారిలోకి. ఇదిగో నీ 2 లక్షల క్యాషు. నువ్వు అడిగినట్లుగా ఈ ఉత్తరం కూడా ఇచ్చాడు. ఇక ముందు ఎప్పుడు నీ జీవితంలోనికి అడుగుపెట్టి నిన్ను డిస్టర్బ్ చెయ్యను అని రాసిచ్చాడు. కంగ్రాట్స్ విరజ. అతని నుంచి నీకు పూర్తిగా విముక్తి లభించింది. విరజ కళ్ళ నిండా జలజల కన్నీళ్లు జాలువారాయి. బాధపడకు విరజ. నీ వంటి అమాయకమైన ఆడపిల్లలు ఉన్నంతవరకు మిమ్మల్ని ఇలా వశపరుచుకునే మగవాళ్ళు ఉంటూనే ఉంటారు. నిస్సహాయ పరిస్థితులలో భర్తను విడిచి ఉండలేక, బిడ్డల్ని పెంచలేక, ఏ హక్కు చట్టపరంగా లేని రెండవ భార్యలుగా ఎంతోమంది అపహాస్యమైన ఆడవాళ్ళు అలమటించిపోతున్నారు. అలా కాకుండా నీ మనసు చెప్పిన ప్రకారం ఆ పడగ నీడ నుండి బయటికి వచ్చేసి నీదైన కొత్త జీవితంలోనికి నువ్వు అడుగు పెడుతున్నావు. అందుకు నీకు నా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడిక ఏం చేయదలుచుకున్నావో నిర్ణయించుకున్నావా అని ఆదరంగా అడిగింది మధుర. నేనెక్కడి నుంచి ఏదైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటాను. బిడ్డ పుట్టే వరకు. ఆ తర్వాత ఆ బిడ్డను అమ్మనై నాన్ననై నేనే అయ్యి పెంచుకుంటాను అని చెప్పింది విరజ. వెరీ గుడ్. అందరూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మస్థైర్యంతో నిలబడితే లోకంలో అనాథ బాలలు ఉండరు. దేశంలో ఇన్ని అనాథాశ్రమాలు ఉండవు. అయితే ఉండు ఒక నిమిషం అని అంటూ తన సెల్ఫోన్లో ఎవరితోనో మాట్లాడి, రాజమండ్రిలో ఒక ఉద్యోగం ఉంది, చేస్తావా అని అడిగింది. మా అక్కయ్య క్లాస్మేట్ మధుర. మీరు మా అక్కయ్యతో సమానం. పెద్ద ఆపద నుంచి, అంతులేని సుడిగుండం నుంచి నన్ను రక్షించారు కదా. ఈనాడు నాకు మీరు మాతృ సమానురాలయ్యారు. చక్కటి జీవితాన్ని నాకు కానుకగా ఇస్తానంటే వద్దనేటటువంటి మూర్ఖురాలిని కాదు. ఒక విషపు పురుగు నుండి విముక్తినిచ్చిన మీరు నాకివ్వబోయేది ఏదైనా సరే అది అమృతంతో సమానం. తప్పకుండా నేను రాజమండ్రి వెళతాను. 2 చేతులు జోడించి చెప్పింది విరజ. ఇదిగో ఇది నా స్నేహితురాలు డాక్టర్ అనురాధ. చిరునామా రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వెళ్లేదారిలో గోదావరి ఒడ్డున షిరిడీ సాయి సేవా సదనం అనే ఒక సేవా సంస్థను నడిపిస్తూ ఉంది. ఎంతోమంది దాతలిచ్చే విరాళాల వలన ఆ సంస్థ ఎంతో విజయవంతంగా నడుస్తుంది. 15 ఎకరాల సువిశాల స్థలంలో ఒక అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, ప్రశాంతతనిచ్చే బాబాగారి మందిరంతో పాటు ఒక గురుకుల పాఠశాల కూడా ఉంది. ఎంతో అంకిత భావంతో స్వచ్ఛంద సేవ చేసే సిబ్బంది, ఉపాధ్యాయులు, సేవికలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. డాక్టర్ అనురాధ అన్నీ తానే ఆ సంస్థకు తన జీవితాన్ని అంకితం చేసింది. ఈ ఏడాది చివరికి అక్కడే ఒక చిన్న ఆసుపత్రిని కూడా కట్టించాలి అనేది తన ఆకాంక్ష. ఆర్ఫనైజ్ ఇన్ఛార్జుడుగా ఒక నమ్మకమైన సేవాభావం కలిగిన ఉద్యోగిని కావాలి అని నాకు చెబితే నేను నీ పేరునే సూచించాను. వెంటనే వెళ్ళి అక్కడ చేరిపోమ్మా. ప్రశాంతమైన వాతావరణం, చిన్నారి బాలల ఆలనా పాలన, సాయినాథుని చల్లటి కరుణ, సద్గురువులు నీకెంతో ప్రశాంతతను చేకూరుస్తాయి అని నా నమ్మకం. అసలే నీవు ఒట్టి మనిషివి కూడా కాదు కాబట్టి అక్కడ నీకు వారి అండదండలు కూడా దొరికి చక్కటి బిడ్డకు తల్లివవుతావు. విధి నిన్ను వంచిన ఓటమి లేని దానివై ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో విరజ ఆప్యాయంగా చెప్పింది మధుర. చటుక్కున వంగి మధుర పాదాలకు కృతజ్ఞతలతో నమస్కరించిన ఆమె కంటి నుండి జారే బాష్పాలు మధుర పాదాలను అభిషేకించాయి. విరజను లేవనెత్తి గాఢంగా తన హృదయానికి హత్తుకొని ఆమె నుదుటిన చుంబించింది మధుర ప్రేమగా. కథ పేరు అపరాజిత. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను
నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.